హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మేము మొన్ననే కాశీ వెళ్ళొచ్చాము. అందుకే ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అని చెప్తున్నా. కాశీకి వెళ్ళే ముందు ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ టెంపుల్స్, ముఖ్యమైన టెంపుల్స్ ఎలా చూడాలి, అక్కడ భాష ఏంటిది, అక్కడ మామూలుగా ఎంత ఛార్జ్ చేస్తారు, రూమ్కి ఎంత, ట్రాన్స్పోర్ట్ ఎంత, ఇలాంటివి అంత ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్తాను. అన్నీ ఒకటే వీడియోలో చెప్పడం కష్టం కాబట్టి ఫస్ట్ వీడియోలో అసలు కాశీకి వెళ్ళే ముందు పెద్దవాళ్ళు కొన్ని పనులు చేయమని చెప్తారు, ఇంపార్టెంట్ మన కాశీ యాత్ర సరిగ్గా జరగడానికి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కాశీ వీడియో కాశీకి వెళ్ళే వాళ్ళకు, ఒకవేళ వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వెళ్ళాలనుకునే వాళ్ళకు. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతికి మొక్కుకొని స్టార్ట్ చేయాలంటారు కదా. సో నేను కూడా అదే పని చేశాను. గణపతికి ముడుపు కట్టుకున్నాను. ముడుపు అంటే ఒక రెడ్ క్లాత్లో కొంచెం పసుపు, చిటికెడు కుంకుమ, 4 అక్షింతలు వేసి తర్వాత 3 దోసిళ్ళ బియ్యం వేసుకోవాలి. దానిలోనే ఒక తాంబూలం పెట్టాలి. తాంబూలం అంటే తమలపాకులో ఆకు, పోక, వక్క, అలాగే ఒక పసుపు కొమ్ము, అలాగే దక్షిణ నేనైతే 101 రూపాయి పెట్టానండి. 2 పువ్వులు వేసి నమస్కరించుకొని దానిని ఒక ముడుపులాగా కట్టి, మీరు చూస్తున్నారు కదా, ముడుపులాగా కట్టి వినాయకుడు ముందు పెట్టుకొని మనం దండం పెట్టుకోవాలన్నట్టు. ఎలాంటి ఆటంకం లేకుండా మన కాశీయాత్ర అనేది పూర్తి కావాలని ఆ వినాయకునికి దండం పెట్టుకోవాలి. మన కాశీయాత్ర పూర్తయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్తాను. ఆ తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. ఎందుకంటే సాయిబాబా టెంపుల్లో దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు. గురువు, వాళ్ళని గురువుగా భావిస్తాం కదా, సాయిబాబా కూడా గురువుగా భావిస్తాము. ఆ గురువు ఆశీస్సులు కూడా ఉండాలని మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము. ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము కాలభైరవుడి పర్మిషన్ లేనిదే కాశీకి వెళ్ళలేమన్నట్టు. అయితే కుక్కలను కాలభైరవ స్వరూపం అంటారు కాబట్టి అక్కడ నాకు ఒక డాగ్ కనిపిస్తే దానికి కొన్ని బిస్కెట్స్ వేసి దండం పెట్టుకున్నాను. మాకు పర్మిషన్ ఇవ్వు కాశీలో ఎంటర్ అవ్వడానికి, దర్శనాలన్నీ మంచి జరగాలి అనేసి ఒక డాగ్ కనిపిస్తే బిస్కెట్స్ వేసాము. అక్కడే చెరువులో కొన్ని చేపలు ఉంటే చేపలకు కూడా బిస్కెట్స్ వేసాము. అసలు ఎంత పెద్ద పెద్ద చేపలు. అక్కడ చాలామంది వస్తుంటారు అమీన్పూర్ చెరువులోకి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది. ఆ బిస్కెట్స్ వేస్తూ ఉంటారు, పాలాలు వేస్తూ ఉంటారు, అవి తింటూ ఉంటాయి. ఇది ఓన్లీ అక్కడ ఉన్నాయి చూపించడం కోసమనే వీడియో తీశాను. అసలు మీరు నమ్ముతారో లేరో తెలియదు కానీ మేము ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నాం టికెట్స్ ఏప్రిల్లో వెళ్ళడానికి. అప్పుడు ఇవేవి చేయలేదు నేను. అసలు 50 బిలోనే ఉండే వెయిటింగ్ లిస్ట్. ఎవరిని అడిగినా 50 బిలో ఉంటే కంపల్సరీగా అది కన్ఫర్మ్ అయిపోతాయి అనే చెప్పారు. బట్ అది మా బ్యాడ్ లక్, కన్ఫర్మ్ అవ్వలేదు. టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. మేమందరం చాలా డిసప్పాయింట్ అయిపోయాము. చూడండి, మేము అలాగే ముందుకు వెళ్తుంటే ఒక ఆవు దూడ కనిపించింది. అలా మనం ఏదన్నా పని అనుకొని బయటికి వెళ్ళినప్పుడు ఆవు దూడ కానీ కనిపిస్తే అన్ని శుభాలే జరుగుతాయంట. మా అత్తమ్మకి చెప్తే మా అత్తమ్మ ఇలా చెప్పారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. భలే బుజ్జిగా ఉంది ఆవు దూడ. సో ఇంతకుముందు చెప్పాను కదా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అనేసి. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము. ఎందుకు ఇలా అయింది అని చాలా డిసప్పాయింట్ అయిపోయాము. అప్పుడే మనసులో కాలభైరవునికి దండం పెట్టుకున్నాము, నెక్స్ట్ టైం ఇలా చెయ్యము, నీకు మొక్కే మేము బయలుదేరుతాము అని చెప్పాను అని అనుకొని మళ్ళీ ఏప్రిల్లో వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకున్నాము. అప్పుడు మాకు కన్ఫర్మ్ అయిపోయింది. 3 months బిఫోర్ బుక్ చేసాము. అంటే జూలైలో వెళ్ళడానికి మేము ఏప్రిల్లో బుక్ చేసుకున్నాం అన్నట్టు. ఇంకా మన అమ్మమ్మలు, నానమ్మలు ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మన కట్టమైసమ్మకైనా గ్రామదేవకైనా మొక్కుకొని వెళ్తారు కదా, సేమ్ అట్లనే అక్కడనే కట్టమైసమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. సో అమ్మవారికి కూడా దండం పెట్టుకొని దక్షిణ వేసుకున్నాను. ఊరు దాటి వెళ్తున్నాం తల్లి, మమ్మల్ని కాపాడు, మా ఇల్లును కాపాడు అని దండం పెట్టుకున్నాము. సో ఇలాంటి పనులన్నీ ఖచ్చితంగా చేయాలండి.
మెయిన్గా మనము గణేశునికి ముడుపు కట్టుకోవడము, మన కులదేవతకు మొక్కుకోవడము, అలాగే గురువు దత్త గురువు అయిన సాయిబాబా గురువు ఆజ్ఞ పొందడము, ఇంకా మెయిన్ కట్ట మైసమ్మ అంటే మైసమ్మ తల్లి, ముత్యాలమ్మ ఇలా ఎవరుంటే వాళ్ళను దండం పెట్టుకోవడం మాత్రం కంపల్సరీగా చేయండి. మీ యాత్ర కంప్లీట్ అవుతుంది అన్నట్టు. మెయిన్గా కాలభైరవుని కూడా దండం పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు నమ్ముతారో నమ్మరో, లాస్ట్ టైం అయితే నేను ఇవేమీ చేయలేదు, మా టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో అదే భయంతో కావచ్చు మరి తెలీదు, ఇలా చేయాలి అని అనుకున్నాను, తెలుసుకున్నాను కంపల్సరీ ఇలా చెయ్యాలి కాశీకి వెళ్ళేటప్పుడు అని తెలుసుకున్నాను. సో నేను కూడా ఈ విధంగానే చేశానండి. నిజంగానే మాకు అన్ని దర్శనాలు చాలా హ్యాపీగా అయిపోయాయి దర్శనాలన్నీ. ముందు ముందు వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకెవరైనా కాశీ చూడాలి అనుకున్న వాళ్ళు, వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా వెళ్ళలేను అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఈ విధంగా అయినా చూస్తారు. సో నా వంతు సహాయంగా నేనైతే వీడియోస్ తీసి పెడుతున్నానండి. నాకు తెలిసినంత వరకు, వీలైనంత వరకు వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను. సో మొత్తం ఒకటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు అందిస్తాను. సో మీ సపోర్ట్ నాకు కావాలండి. కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో చూసారు కదా, ఇలా మా ప్రయాణం అనేది ఇలా స్టార్ట్ అయింది. మీరు కూడా ఒకవేళ కాశీకి వెళ్ళాలి అని అనుకుంటే ముందైతే ఇవన్నీ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు కాలభైరవుని ఎలా దర్శించుకోవాలి, అక్కడ మేమున్న ఆశ్రమం ఏంటి, అక్కడ ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ నుండి కాలభైరవ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎంత ఛార్జ్ చేస్తారు, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.